హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఇలా అయితే ఇంకా వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి కరకరలాడే కారాలు అనేది తయారైతే చేస్తూ ఉన్నాము. ఇవి వచ్చేసి సంక్రాంతికి స్పెషల్. వీటికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు క్లియర్గా అయితే కనుక వివరిస్తాను. ముందుగా అయితే కనుక నేను ఇవి వచ్చేసి గుండు పప్పులు అంటారు కదా, ఈ పప్పులు వచ్చేసి ఒక 1/4 కిలో అయితే కనుక తీసుకున్నాను అనమాట. 1/4 కిలో గుండు పప్పులు అయితే తీసుకున్నాను. అదేవిధంగా శనగ బేడలు కూడా ఒక 1/4 కిలో అయితే తీసుకున్నాను. అలాగే ఉద్దిపప్పు ఇవి కూడా 1/4 కిలో తీసుకున్నానండి. వీటన్నిటికీ సరిపడా రేషన్ రైస్ అయితే కనుక యూస్ చేసుకుంటూ కారాలు అయితే చేసుకోవాలి. ఈ రేషన్ రైస్ కూడా 1 కిలో రైస్ అయితే తీసుకున్నాను. ఆ రైస్ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్లో జీలకర్ర ఒకటి, అలాగే వాము వచ్చేసి ఒకటైతే తీసుకున్నాను. మీకు కావాలంటే రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ తీసుకున్న వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా దోరగా వేయించుకోవాలి. అది కూడా నేను వీడియోలో మీకు ఎలా అయితే చూపిస్తూ ఉన్నానో ఈ విధంగా ఒక్కొక్కటిగా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఏగనివ్వద్దు, దోరగా వేగితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు పప్పులు, పచ్చనిపప్పు, అదేవిధంగా మినపప్పు ఇవంతా కూడా దోరగా వేయించేసుకున్నాం కదా. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా చెప్పినటువంటి 1 కిలో రేషన్ రైస్ అయితే తీసుకున్నాను కదా, ఈ రైస్ కూడా పూర్తిగా కనుక దోరగా అంటే చిటపట్లాగా ఏగితే సరిపోతుందన్నమాట. మీకు ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా తెలుస్తుంది ఏ విధంగా వేయించుకుంటూ ఉన్నానో. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా ఇవన్నీ కూడా వేగిన తర్వాత ముందుగా మీకు వీడియోలో చూపించిన విధంగా వాము, జీలకర్ర ఉన్నాయి కదా, ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఎక్కువగా వేగనివ్వద్దు. అంటే ఊరికి అలా ఇలా తిప్పేసి తీసుకుంటే సరిపోతుందన్నమాట. సెగవుతే సరిపోతుంది. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేయించుకునే అన్నింటినీ కూడా ఒక దానిలోకి తీసుకొని ఒక ప్లేట్లోకి ఇలా ఒక క్లాత్ పరుచుకొని క్లాత్ మీద ఫ్యాన్ కింద అయితే కనుక చల్లారబెట్టుకోవాలి. ఇవైతే మొత్తం అనేది మిషన్కి అయితే పొడిలాగా ఆడించుకోవాలి కాబట్టి ఇలా ఫ్యాన్ కింద అయితే కనుక పూర్తిగా చల్లారబెడుతూ ఉన్నాను. ఇవి అంతా కూడా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మనం గ్రైండ్ అయితే చేయించుకోవాలి కదా, పొడి పిండి అయితే రావాలి కాబట్టి వీటన్నిటిని మొత్తాన్ని అయితే కనుక ఒక బాక్స్లోకి అయితే కనుక తీసుకుంటూ ఉన్నాను. మన ఇష్టం అనమాట. ఇవి ఏ సైజ్ బాక్స్లో సరిపోతుందో ఆ సైజ్ దాంట్లోకి తీసుకుంటే సరిపోతుంది. నేనైతే కనుక ఒక టిఫిన్ లెక్క అయితే కనుక తీస్తూ ఉన్నాను. స్టీల్ టిఫిన్ ఉంటుంది కదా, ఆ టిఫిన్ లెక్కైతే తీసి పంపిస్తూ ఉన్నాను. టోటల్ వచ్చేసి ఇవంతా కూడా 2 కిలోల వరకు అయితే కనుక వచ్చేసిందనమాట. నేను తీసుకున్నటువంటి రైస్ అయితేనేమి, అలాగే పచ్చనిపప్పు, గుండు పప్పులు, శనగబ్యాళ్ళు ఇవంతా కూడా, ఉద్దిపప్పు ఇవంతా కూడా 2 కిలోల వరకు అయితే కనుక వచ్చేసింది. ఇవి ఆడిచ్చిన దానికి 1 కిలోకి వచ్చేసి 15 రూపాయలు అయితే కనుక ఛార్జెస్ అయితే తీసుకుంటారు. ఈ 2 కిలోలకి 30 రూపాయలు అయితే ఇచ్చేసి అయితే కనుక పిండి అయితే కనుక గ్రైండ్ చేయించుకొని రావాలి. ఇలా అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత పొడి పిండి అయితే కనుక ఈ విధంగా వచ్చేసింది. కారాల పిండి అంటారు. ఈ విధంగా వచ్చింది కదా, ఇందులో వచ్చేసి లైట్గా అంటే ఒక 3 టేబుల్ స్పూన్ అయితే వచ్చేసి ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే మనకు రుచికి సరిపడా సాల్ట్, కారం అయితే వేసుకొని ఈ విధంగా పిండిని అయితే వాటర్ వేసి ఇలా అయితే ముద్దగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇందులో కలుపుకున్న తర్వాత మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా అంతా చెక్ చేసుకున్న తర్వాత నేనైతే ఇవి గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద అయితే కనుక చేయాలనుకున్నాము. అందుకోసం ఈ విధంగా కట్టెల పొయ్యి అయితే కనుక ఈ విధంగా వెలిగించి కారాల పిండి అది ఉంటుంది కదా, అందులో వచ్చేసి పిండి మనకు చేతికి వచ్చే అంత, అంటే ఆ కారాలు పిండే దాంట్లో సరిపడంత ముద్ద అయితే తీసుకొని ఇందులో పెట్టుకొని కారాల పిండి మనకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా పిండుకోవచ్చు అనమాట. ముందుగా అయితే కనుక మా అమ్మ అయితే కనుక ఆయిల్కి, పొయ్యికి, పిండికి అంతా కూడా దిష్టి అయితే తీసేస్తుంది. ఆయిల్ కాగిందో లేదో చెక్ చేయడానికి కొంచెం పిండి అయితే వేసేసింది. అక్కడ నేనైతే కనుక కారాల పిండి అయితే కనుక ఈ విధంగా పిండుతూ ఉన్నాము. ఏ సైజు కావాలంటే ఆ సైజుని అయితే కనుక కారాల పిండి అనేది ఈ విధంగా ఒత్తుకోవచ్చు. చిన్నవిగా వేసుకోవచ్చు, లేదంటే రౌండ్గా ఒకే చుట్టు కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ విధంగా అయితే వేసేసాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇవన్నీ ట్రై చేసింది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ.